కస్టమర్స్ ముసుగులో వచ్చారు. అందరిలాగే షాప్లోకి అడుగు పెట్టారు. కానీ వారి టార్గెట్ మాత్రం వస్తువులు కొనడం కాదు, గోల్డ్ బాక్సులే. ఒకవైపు మహిళా దొంగ షాప్లో యువతిని మాటల్లో పెట్టి లోపలికి తీసుకెళ్లింది. అదే సమయంలో మిగతా ముఠా సభ్యులు తమ పని కానిచ్చేశారు. వచ్చారు, మాట్లాడారు, వెంటనే బయటికి వెళ్ళిపోయారు. అంతే. ఏం జరిగిందో గమనించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంతకీ ఈ ముఠా ఇదే తరహాలో ఎవరెక్కడైనా చోరీకి పాల్పడిందా? షాప్లోకి వచ్చిన వారంతా ఎవరు? సీసీ కెమెరాల్లో చిక్కిన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఈ ముఠాను పట్టుకోగలరా? శ్రీకాళహస్తి 1 గ్రామ్ గోల్డ్ చేరి వెనుక ఉన్న అసలు గ్యాంగ్ ఎవరిది? లెట్స్ వాచ్. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తిలో ఫ్యాన్సీ షాపులో జరిగిన చోరీ ఇప్పుడు కలకలం రేపుతోంది. కస్టమర్స్ ముసుగులో షాపులోకి వచ్చిన దొంగల ముఠ సిబ్బంది దృష్టి మళ్లించి ఏకంగా 2 లక్షలు విలువ చేస్తే 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు కొట్టేశారు. షాపులోకి వచ్చిన వారంతా సాధారణ కస్టమర్ల మాదిరిగా వ్యవహరించారు. ఎవ్వరూ అనుమానించకుండా షాపింగ్ చేస్తున్నట్టు నటించారు. సిబ్బంది కూడా సాధారణ కస్టమర్సే అనుకున్నారు. కాసేపటికే అక్కడ ఉన్న బంగారు ఆభరణాల బాక్సులు మాయమయ్యాయి. శ్రీకాళహస్తి దేవుని గుడి సమీపంలో మై ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ వరల్డ్లో ఈ చోరీ జరిగింది. షాప్లో కస్టమర్స్ రద్దీ తక్కువగున్న సమయంలో 6 వ్యక్తులు ముఠాగా షాప్లోకి ప్రవేశించారు. అందరూ ఒకేసారి షాప్లో రావడంతో సిబ్బంది దృష్టి మొత్తం వారి వైపే మళ్లింది. ఎవరు ఏ వస్తువు అడుగుతున్నారో, ఎవరికి ఏ వస్తువు చూపించాలో అర్థం చేసుకునే లోపే దొంగలు తమ పని కానిచ్చేశారు. ఈ చోరీలో మహిళా దొంగ పాత్రే కీలకంగా కనిపిస్తోంది. షాప్లో వర్కర్గా ఉన్న యువతి వద్దకు వెళ్లిన మహిళ ఏదో వస్తువు కావాలని అడిగింది. ఆ తర్వాత మరో వస్తువు చూపించాలని చెప్పి యువతిని షాప్ లోపలికి తీసుకెళ్లింది. యువతి దృష్టి పూర్తిగా ఆ వస్తువులపై ఉండేలా చేయడం ద్వారా మిగతా ముఠా సభ్యులకు అవకాశం కల్పించింది. అదే సమయంలో మరోవైపు ఉన్న వ్యక్తులు షాప్లో 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాల బాక్సులపై కన్నేశారు. సిబ్బంది దృష్టి మళ్లిన క్షణాలు పక్కాగా ఉపయోగించుకున్న దొంగలు ఆభరణాల బాక్సులు ఒక్కొక్కటిగా అపహరించారు. బయటకు చూస్తే వారు కస్టమర్స్ మాదిరిగా కనిపించారు. కానీ లోపల మాత్రం పక్కా ప్లాన్తో వ్యవహరించారు. ఒకరు సిబ్బందితో మాట్లాడుతుంటే మరొకరు వస్తువులు చూపించమంటూ దృష్టి మళ్లించటం, ఇంకొందరు ఆభరణాలు తీసుకోవడం చేశారు. కొద్దిసేపయ్యాక షాప్లో 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాల బాక్సులు కనిపించకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. షాప్లో ఉన్న వస్తువులు పరిశీలిస్తే ఆభరణాలు చోరీకి గురయ్యాయని గుర్తించారు. దాదాపుగా 2 లక్షలు విలువైన 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలతో పాటుగా ఇతర సామాగ్రి అపహరణకు గురైనట్టుగా షాప్ యాజమాన్యం గుర్తించింది. దీంతో వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. సీసీ కెమెరాస్ పరిశీలనతో అసలు విషయం బయటపడింది. షాప్లోకి వచ్చిన 6 వ్యక్తుల కదలికలు కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ముఖ్యంగా మహిళా దొంగ సిబ్బంది దృష్టి ఎలా మళ్లించింది, మిగతా వ్యక్తులు ఆ సమయంలో ఏం చేశారు, ఆభరణాల బాక్సులు ఎలా తీసుకున్నారు, ఈ దృశ్యాలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి. దీంతో షాప్ యాజమాన్యం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. షాపులోకి వచ్చిన వ్యక్తుల ముఖాలు, వారి కదలికలు, దుస్తులు, పరస్పరం మాట్లాడుకున్న తీరు వంటి అంశాలు పరిశీలిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి చోరీల్లో దొంగలు షాపుల్లో రద్దీని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఒకేసారి ఎక్కువ మంది షాపులోకి వస్తే సిబ్బంది ఎవరి కదలికలు గమనిస్తున్నారో తెలుసుకోవడం కష్టమవుతుంది. ఇక్కడ కూడా సిబ్బంది తక్కువగున్న సమయాన్ని ముఠా సభ్యులు ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకరు సిబ్బందిని మాటల్లో పెట్టడం, మరొకరు వస్తువులు చూపించమంటాం, ఇంకొందరు ఆభరణాలపై కన్నేయటం, ఇలా సమన్వయంతో చోరీ చేసినట్టుగా సీసీటీవీ ఆధారాలు చూపిస్తున్నాయి. ఇక ఈ ఘటనతో షాపింగ్ మాల్స్, ఫ్యాన్సీ షాపులు, గిఫ్ట్ షాప్ నిర్వాహకులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఒకేసారి ఎక్కువ మంది కస్టమర్స్ వస్తే ప్రతి ఒక్కరి కదలికలు గమనించటం, ఖరీదైన వస్తువులు సిబ్బంది పర్యవేక్షణలో ఉంచటం, సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు పరిశీలించటం ముఖ్యమని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కస్టమర్స్ ముసుగులో వచ్చే ముఠాలు సిబ్బంది దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. శ్రీకాళహస్తి దేవుని గుడి వీధిలో ఫ్యాన్సీ షాపులు జరిగిన ఈ చోరీ దొంగల ముఠా ఎంత పక్కా ప్లాన్తో వ్యవహరించిందో చూపిస్తుంది. కస్టమర్స్ మాదిరిగా వచ్చి సిబ్బందిని మాటల్లో పెట్టి మహిళను ముందుకు పంపి దృష్టి మళ్లించి ఆ తర్వాత 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాల బాక్సులు ఎత్తుకెళ్లిన తీరు ఇప్పుడు చర్చగా మారింది. అయితే దొంగలు ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా సీసీటీవీ కెమెరాస్ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ప్రస్తుతం ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులు ముఠా సభ్యులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ చోరీ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో, వారు మరెక్కడైనా ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారా లేదో దర్యాప్తులు తేలాల్సి ఉంది.